రైట్. నెక్స్ట్ వచ్చేస్తే మనకి నేషనల్ జియోథర్మల్ పాలసీ. నేషనల్ పాలసీ ఆన్ ద జియోథర్మల్ ఎనర్జీ లేదంటే జియోథర్మల్ ఎనర్జీ పాలసీ వాట్ ఎవర్ మీరు ఏమైనా అనుకోండి. దాన్ని మనకి వెరీ రీసెంట్ గా సెప్టెంబర్ 15th ఆఫ్ ద 2025 లో ఈ పాలసీని అనౌన్స్మెంట్ చేశారు. భారతదేశంలో కూడా ఏంటి మనకి జియోథర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి పర్టికులర్ గా కాన్సన్ట్రేషన్ ఆన్ ద జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీయా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సా మీరు ఆలోచించండి. భూమి లోపల నుంచి కదా జియోథర్మల్ ఎనర్జీ అనే అనుకుంటున్నాం కదా. ఈ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది మనకి? ఈ జియోథర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జియోథర్మల్ ఎనర్జీ కంప్లీట్ గా ఉంది ఇప్పుడు. ఈ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది మనకి? భూమిలో నుంచి కదా. జియో అంటే ఏంటిది? ఎర్తే కదా. ఎర్త్ అండ్ థర్మల్ అంటే ఏంటిది? హీట్. భూమిలో ఉండేటువంటి హీటే కదా. భూమిలో ఉండేటువంటి హీట్ ని మనం తీయాలి బయటకి తీసి దాన్ని ఏం చేయాలి? మనం యూజ్ చేసుకోవాలి. థర్మల్ ఎనర్జీని ఏం చేయాలి? ఈ హీట్ ఏదైతే ఉందో హీట్ అంతా కూడా థర్మల్ ఎనర్జీ కదా. ఈ థర్మల్ ఎనర్జీని మనం కన్వర్ట్ చేసుకోవాలి. దేని విధంగా? ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకోవాలి. అదే కదా, మనం దేనికి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకోవాలి భూమి లోపల ఉన్నటువంటి హీట్ ని. దాన్ని జియో థర్మల్ ఎనర్జీ అంటాం. ఇలా భూమిలో ఉండే ఎనర్జీ అనేది జియో థర్మల్ ఎనర్జీ అనేది ఏంటిది మనకి? ఒక రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అని చెప్పొచ్చు మనకి. ఏంటిది? రెన్యూబుల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ కానీ, నెక్స్ట్ విండ్ ఎనర్జీ కానీ, మనకి టైడల్ ఎనర్జీ కానీ, జియో థర్మల్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా ఏంటి మనకి? ఒక మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పొచ్చు మనకి. పునరుత్పత్తి అయ్యే వనరులు అంటే అది ఏం తగ్గిపోదు అనమాట. అంటే మనం వాడిన కొద్ది ఇంకా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఓకే. కోల్ అనేది ఏంటిది మనకి? నాన్ రెన్యూబుల్ కదా. కోల్ వాడిన కొద్ది ఏమైతే తరిగిపోతా ఉంటది. మళ్ళీ కోల్ ఉంటుందా? ఉండదు. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. పెట్రోల్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఆయిల్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఎందుకంటే అవి వాడిన కొద్ది ఏమైతే తగ్గిపోతా ఉంటాయి. ఈ సోలార్ ఎనర్జీ వాడిన కొద్ది ఏమైనా తగ్గిపోదు. గాలి, విండ్ ఎనర్జీ తగ్గిపోదు, ఏమన్నా అలానే ఉంటుంది. విండ్ గాలి వీస్తూనే ఉంటాయి మనకు అసలు. అందువల్ల ఇవి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఇవి నాన్ రెన్యూబుల్. అలాగే జియోథర్మల్ ఎనర్జీ కూడా ఒక నాన్ రెన్యూబుల్ సోర్స్ లాగానే కన్సిడరేషన్ లో తీసుకుంటాం. అందువల్లనే ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వాళ్ళే ఈ పాలసీని అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకంటే జియోథర్మల్ ఎనర్జీ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. కాబట్టి ఈ పాలసీని అనౌన్స్మెంట్ చేసింది ఎవరు మనకి? ఈ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతారు. ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సపరేట్ గా దీనికి ఒక మన మినిస్ట్రీ ఉంది భారతదేశంలో. న్యూ అండ్ కోల్ మినిస్ట్రీ సపరేట్ ఉంది మనకి భారతదేశంలో. పెట్రోలియం నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ సపరేట్ ఉంది. అండ్ అలాగే న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ కూడా సపరేట్ ఉంది. మనకి ఇది రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. బికాస్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే. ఈ పాలసీ ఎందుకు తీసుకొచ్చారంటే మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది. వాట్ ఈస్ ద టార్గెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 2021 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు మనకి అనౌన్స్మెంట్ చేశారు పంచామృతుల భాగం. నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళట్లేదు, సరే అవన్నీ పక్కన పెట్టేసి నేను డైరెక్ట్ చెప్పేస్తా. 2021లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసింది. ఏమని అంటే భారతదేశం అనేది 2070 నాటికి 2070 సంవత్సరానికి మనకి ఏంటిది? నెట్ జీరోని రీచ్ అవ్వాలి అని చెప్పేసి 2070 సంవత్సరానికి ఏంటిది? నెట్ జీరోని రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకుంది. ఈ టార్గెట్ అనేది మనం ఆల్మోస్ట్ మనకి 2021లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెట్ జీరో టార్గెట్ ని 2070కి పెట్టుకుంది. అంటే నెట్ జీరో అంటే ఏంటిది? మన భారతదేశంలో ఎంతైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో, అంటే ఎంత ఎమిషన్ అయితే జరుగుతుందో, ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఎంతైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ జరుగుతున్నాయో సేమ్ అంతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఏం జరగాల మనకి? చేసుకునే అబ్జార్ప్షన్ కూడా జరగాల. అంటే అప్పుడు ఏమైతే జీరో అబ్జార్ప్షన్ అంటే ఏంటిది? ఇప్పుడు 1 gigatons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి. సేమ్ 1 gigatons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలి? అబ్జార్ప్షన్ కూడా జరగాలి. అంటే 1 gigaton ప్రొడ్యూస్ చేస్తే 1 gigaton ఏమవ్వాలా? ప్రొడ్యూస్ అవ్వాలి. 1 gigaton ఏమవ్వాలా? ఇది అవ్వాలి. కదా, రైట్. కాబట్టి 1 gigaton అంతే. ఇప్పుడు ఇక్కడ 1 gigaton ప్రొడక్షన్ జరిగింది ఏదో ఇండస్ట్రీస్ ద్వారా. 1 gigaton ఏం చేయాలా? అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్ప్షన్ చేసుకోవాలంటే ఏముండాలి? ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలంటే ట్రీస్ అన్నా ఉండాలి, అవునా కదా? ఎక్కువ మొత్తంలో ప్లాంట్సే కదా, గ్రీనరీ అనేది ఉండాలి. వాట్ ఎవర్ ఇంకా వేరే వేరే వాటి ద్వారా అబ్జర్ప్షన్ చేసుకోవాలి. అప్పుడు 1 ton రిలీజ్ చేసి 1 ton అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మనకు ఉందనుకోండి. అప్పుడు మొత్తం గ్రీన్ హౌస్ గ్యాస్ ఏమైతే నెట్ జీరో. ఒక ప్రాణం కోసం ఒక ప్రాణం తీసాం, అలాగే 1 ton ప్రొడ్యూస్ చేసాం, 1 ton ని అబ్జర్వ్ చేసుకున్నాం. అప్పుడు ఏమైతే మనకి నెట్ జీరో. ఓవరాల్ గా చూసుకుంటే జీరో. అప్పుడు ఏమైతే మనకి టెంపరేచర్ అనేది పెరగదు, అంతే కదా. టెంపరేచర్ అనేది పెరగదు, ఎందుకంటే ఎంత విడుదల చేస్తున్నామో అంత అబ్జర్వ్ చేసుకుంటున్నాం. కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి అందువల్ల ఏమైతే మనకి నెట్ జీరో అవుతుంది, మనకి నెట్ జీరో అవుతుంది. క్లియర్? ఆ నెట్ జీరో టార్గెట్ ని మనం ఏ ఇయర్ కి? 2070కి రీచ్ అవ్వాలని చెప్పేసి మనం చదువుకున్నాం. మీకు గుర్తుందో లేదో పంచామృతిలో. ఇక నేను ప్రతిసారి రిపీట్ చేయను. పంచామృత్. పంచామృత్ అనేది మనకి 2021లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది?
అనౌన్స్మెంట్ చేసింది కదా. దాంట్లో 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి 2030కి, మరి 50% ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రావాలి 2030 నాటికి. సో అనుకున్నాం మనం. ఓకే, సో సరే, ఇక 2070 నాటికి ఏం చేయాలి, నెట్ జీరోకి రీచ్ అవ్వాలి. నేను మళ్ళీ అదంతా చెప్పుకుంటూ పోతే ఇక్కడనే ఆగిపోతాం మనం. ఎన్నోసార్లు రిపీట్ చేసినాం, తెలియకపోతే మీరు చదవండి, ఇది పంచామృతం అనేది. సో రైట్, సో దీంట్లో 2021 2070, అందువల్ల సో 2070కి నెట్ జీరోని రీచ్ అవ్వాలి కాబట్టి, సో ఇప్పుడు ఆ 2070కి నెట్ రీచ్ అవ్వాలి అంటే మనం కోల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ కానీ, ఓకే, నేను పెట్రోల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ కానీ, సో మనకి ఇవన్నీ కూడా ఆయిల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని కానీ ఇవన్నిట్లను ఏం చేయాలి, మనం తగ్గించాలి. ఇవన్నిట్లను ఏం చేయాలి, తగ్గించాలి. ఇవన్నిట్లను తగ్గించుకుంటూ మన ఏంటిది, సోలార్ ఎనర్జీని పెంచాలా, విండ్ ఎనర్జీని పెంచాలి, అలాగే టైడల్ ఎనర్జీని పెంచాలి, అలాగే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఏంటిది, జియో థర్మల్ ఎనర్జీని కూడా ఏం చేయాలి, పెంచాల్సిన అవసరం ఉంది. అందుకనే గవర్నమెంట్ అనేది ఏం చేసింది, ఇప్పుడు జియో థర్మల్ పాలసీని తీసుకొచ్చింది సపరేట్ గా. ఎందుకంటే మనం ఇవన్నిటిని కూడా తగ్గించాలి. ఎందుకంటే వీటన్నిటి ద్వారా ఎక్కువ మొత్తంలో ఏం రిలీజ్ అయితే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఏం జరుగుతుంది ఇక్కడ, ఎక్కువ మొత్తంలో వీటన్నిటి ద్వారా సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎక్కువ మొత్తంలో ఎమిషన్ జరుగుతుంది. సో అందువల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ తగ్గించాలి అంటే వీటి యొక్క ఏం పెంచాలి, మనకి ప్రొడక్షన్. సో ఇవి ఏవైతే ఉన్నాయో, సో వీటి యొక్క దేన్ని పెంచాలి, మనం ప్రొడక్షన్ ని పెంచాల్సి ఉంటుంది. వీటి యొక్క ఏంటిది, మనకి ప్రొడక్షన్ ని పెంచాల్సి ఉంటుంది. క్లియర్. సో వీటి యొక్క ప్రిడిక్షన్ ని మనం పెంచాల్సి ఉంటుంది. మనకి క్లారిటీ ఉంది కదా. సో ఇది అనమాట ప్రొడక్షన్. సో ఇది ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లారిటీ ఉందా లేదా. సో అందువల్లనే జియో థర్మల్ ఎనర్జీని మనం పాలసీ అనౌన్స్మెంట్ చేసాం. ఎందుకంటే మన టార్గెట్ నెట్ జీరో అచీవ్ చేయాలనుకుంటున్నాం కదా, ఎప్పటికీ 2070కి నెట్ జీరో అచీవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ పాలసీని మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాము. ఓకేనా, జియో థర్మల్ ఎనర్జీ. ఇప్పుడు జియో థర్మల్ ఎనర్జీ అనేది భూమి లోపల ఉంటుంది. మన అందరికి తెలుసు జియో థర్మల్ ఎనర్జీ అనేది భూమి లోపల ఉంటుంది. మనకి ఎక్కడ భూమి లోపల ఉంటుంది జియో థర్మల్ ఎనర్జీ అనేది, అంటే ఎలా స్టోర్ అవుతుందని మీకు చాలా మందికి డౌట్ వస్తుంది. ఒక చిన్న షార్ట్ కట్ లో మీకు చెప్తాను అనమాట, సింపుల్ గా. ఎందుకంటే ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ అనేది మనకు అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు సెడిమెంటరీ రాక్స్ తీసుకున్నాం అనుకోండి. రాక్స్ అనేది మనకు మూడు రకాల రాక్స్ ఉంటాయి కదా. ఒకటి ఏంటి మనకి, సో వాల్కానిక్ రాక్స్, ఇగ్నైస్ రాక్స్ అంటాము. రెండవ టైప్ ఆఫ్ ద రాక్స్ ఏంటి, మనకి సెడిమెంటరీ రాక్స్ అని చెప్తుంటాము. మూడవ టైప్ ఆఫ్ ద రాక్స్ ఏంటి, మనకి మెటామార్ఫిక్ రాక్స్ అంటాము. అవునా, భూమి లోపల ఏముంటాయి, మనకి 3 రకాల రాక్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇగ్నైస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఉంటాయి. సెడిమెంటరీ రాక్స్ యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటిది, సెడిమెంటరీ రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెడిమెంటరీ రాక్స్ యొక్క స్పెషల్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది సెడిమెంటరీ. ఓకేనా. సో ఇక్కడ ఏమున్నాయి, మనకి సెడిమెంటరీ రాక్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, క్లియర్. సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెడిమెంటరీ రాక్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటిది, లేయర్స్. జనరల్ గా సెడిమెంటరీ రాక్స్ లలో ఏముంటాయి, మనకి లేయర్స్ అనేటివి ఉంటాయి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద సెడిమెంట్స్ అనమాట. సెడిమెంట్స్ అన్ని కూడా ఇలా లేయర్ లాగా డిపాజిట్ అయిపోతుంటది. సెడిమెంట్స్ అన్ని కూడా ఒక డిపాజిట్ అయినాయి. ఇక్కడ కూడా ఏమైనా మనకి సెడిమెంట్స్ అనేవి డిపాజిట్ అయినాయి. ఇక్కడ కూడా ఏమైనా మనకి ఈ సెడిమెంట్స్ అన్ని కూడా డిపాజిట్ అయిపోయినాయి కదా. సెడిమెంట్స్ అన్ని కూడా ఏమైతున్నాయి, మనకి డిపాజిట్ అవ్వడం అనేది జరిగింది మనకి. ఓకే, సో కాబట్టి సో ఇక్కడ కానీ, సో నెక్స్ట్ ఏంటిది ఇక్కడ కానీ, నెక్స్ట్ ఏంటి ఇక్కడ అన్ని కూడా ఏంటి, సో సపోజ్ ఇది L1 లేయర్ 1 అనుకుందాం, ఇది లేయర్ 2 అనుకుందాం, ఇది ఏమనుకుందాం లేయర్ 3 అనుకుందాం, లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 అని అనుకుందాం సపోజ్. ఓకే, సో లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 అనుకుంటే ఇప్పుడు దీంట్లో మనకి ఎక్కువ మొత్తాలు ఏమైనా, సో ఇక్కడ వాటర్ స్టోర్ అయింది అనుకుందాం. ఏమైతే వాటర్ స్టోర్. సో ఇవన్నిట్లలో ఎక్కువ మొత్తాలు ఏమైనా, ఇదంతా కూడా లేయర్స్ మధ్యలో సెడిమెంటరీ రాక్స్ లోపల లేయర్స్ మధ్య ఏమైనా భూమి లోపల, ఇదంతా కూడా భూమి లోపల ఇన్ ద సెన్స్ ఇక్కడ క్రస్ట్ లోపల. సో ఇది క్రస్ట్. సో మనకేమిది, సో నెక్స్ట్ మ్యాంటిల్ అండ్ నెక్స్ట్ ఏముంటది ఇక్కడ లోపల కోర్ ఉంటుంది కదా. మనం మాట్లాడుతుంది ఈ పైన పార్ట్, ఏ పార్ట్ లోపల, క్రస్ట్ పార్ట్ లోపల మాట్లాడుతున్నాం మనం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ లేయర్ రెండు ఏమైతే ఒకదానికొకటి కంప్రెస్ అవుతుంటాయి కదా. ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి ఈ లేయర్ పైన ప్రెజర్ పడుతుంటది, ఇక్కడ ఈ లేయర్ ఉంది, ఈ రెండు ఏమైతే కంప్రెస్ అవుతాయి. ఈ కంప్రెస్ అవడం వల్ల ఈ ప్రాంతంలో ఏమైతే ఎక్కువ మొత్తంలో ఏమైతే మనకి ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది, రైట్. సో ఎక్కువ మొత్తంలో ఏమైతే ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో ప్రెజర్ జనరేట్ అయినప్పుడు ఆ ప్రెజర్ వల్ల ఇందులో ఏమైతే మనకి హీట్ అవుతుంది, అదంతా కూడా వాటర్ ఏమైతుంది హీట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల ఇందులో వాటర్ అంతా ఏమైతుంది హీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రెజర్ వల్ల వాటర్ మొత్తం హీట్ ఏమైతే, సో ప్రెజర్ ఓవర్ బ్రస్ట్ అయిపోయి ఏమైతే వాటర్ ఇట్లా పైకి వస్తూ ఉంటాయి అనమాట. వాటర్ అనేది పైకి వస్తూ ఉంటాయి మనకి. ఎందుకంటే హీట్ అయిపోయి వాటర్ అనేది ఏమైతే పూర్తిగా మనకి పైకి రావడం అనేది జరుగుతుంది. మీకు చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి కొంచెం. ఇది సో ఇప్పుడు మనకి లడాక్ లోని సో పుగా వ్యాలీ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ భూమి లోపల ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్, సో ఇదొక లేయర్ అండ్ ఇదొక లేయర్. సో ఈ రెండు ఏమైతున్నాయి, ఈ లేయర్ మీద ఇక్కడ నుంచి ఇది ప్రెజర్ పడుతుంది, ఇది ఇక్కడ నుంచి ఈ ప్రెజర్ అవుతున్నాయి. సో ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లేయర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏమైతుంది, ఇది లాస్ట్ కి ఏమైతుంది, ప్రెజర్ పడి వాటర్ ఏమైతే ఇట్లా సడన్ గా బయటకు వచ్చేస్తుంది, ప్రెజర్ పడి వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇక్కడ. సో మనకు కనిపిస్తుంది ఇది భూమి లోపల జరిగేది. ఇక్కడ ఒక లేయర్ ఉంది అనుకుందాం, కింద ఇంకొక లేయర్ ఉంది అనుకుందాం. సింపుల్ గా ఈ ప్రెజర్ల వల్ల, హై ప్రెజర్ వల్ల ఏమైతే ఇది బయటకు వచ్చేస్తుంటారు అనమాట ఇట్లా. సో వీటిని మనం ఏమంటాం, జనరల్ గా
సో మన గీజర్స్ అని, హాట్ స్ప్రింగ్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తాం. బట్ ఎనీవే ఇదంతా కూడా హాట్ వాటర్, ఇదంతా కూడా ఏంటి పూర్తిగా హాట్ వాటర్. దీన్ని మనం ఏం చేస్తాం, వాడుకుంటాం ఈ హాట్ వాటర్ ని స్టీమ్. కాబట్టి ఈ హాట్ వాటర్ ఏదైతే వస్తుందో ఈ హాట్ వాటర్ ని మనం ఇక్కడ టర్బైన్స్ రొటేట్ చేయడానికి వాడతాం మనం. ఓకేనా. సో హాట్ వాటర్స్ ని మనం ఏమంటే టర్బైన్స్ పెడతాము. సో ఈ టర్బైన్స్ రొటేట్ చేయడానికి వాడతాం. ఈ టర్బైన్ రొటేట్ అయింది అనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్ ఏమైతే మనకి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది. సింపుల్ వేలో చెప్పానండి, మీకు అర్థమైంది అనుకుంటా. సో హాట్ వాటర్ ని మనం ఏం చేస్తాం, మనం టర్బైన్స్ రొటేటింగ్ కోసం వాడతాం. టర్బైన్ రొటేటింగ్ కోసం వాడినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏం జనరేట్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో లడాక్ లో ఇట్లా కంటిన్యూ ఏమైతుంటే మనకి వాటర్ పైకి వస్తూ ఉంటాయి అనమాట. సో వాటర్, సో అలా ఎందుకంటే లోపల ప్రెజర్ ఎక్కువైపోయి లేయర్స్ మధ్యన ఆ వాటర్ అనేది ఏమైతే అవుట్ బ్రస్ట్ అయిపోతాయి. సో అందువల్ల వాటర్ అనేది కంటిన్యూ ఏమైతుంటే మనకి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనము సో చెప్పొచ్చు మనకి ఏంటి, జియో థర్మల్ ఎనర్జీ అని చెప్పొచ్చు మనకి. ఓకే, చూడండి ఇక్కడ హాట్ వాటర్ ఉంది. సో హాట్ వాటర్ ఉంది ఇక్కడ లోపలికి, ఇది ఒక లేయర్, ఇది 2 లేయర్స్ మధ్యన హాట్ వాటర్ ఉంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ ద రిజర్వాయర్స్ ఆర్ హాట్ వాటర్ కెన్ బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ లోపల వెన్ ద సో వై వెల్ సో దిస్ వాటర్, సో వాటర్ అనేది ఉంది. ఈ వాటర్ లోకి నువ్వు ఏదైనా ఒక సో వేసావు అనుకోండి, వాటర్ అనేది దానంతట అది ఏమైతే నీకు బయటకు రావడం జరుగుతుంది. సో ప్రెజర్ డిక్రీజెస్ యాజ్ ద హాట్ వాటర్ రీచెస్ ద సర్ఫేస్. ఇది లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ప్రెజర్ తగ్గిపోతుంది. ప్రెజర్ తగ్గిపోయినప్పుడు ఏమైతే ఆటోమేటిక్ గా ఈ హాట్ వాటర్ అంతా ఏమైతే స్టీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ అనేది మనం వాడతాం. ఈ స్టీమ్ అనేది దేనికోసం, మనం టర్బైన్స్ ని రొటేట్ చేయడానికి కోసం వాడతాం. ఇది టర్బైన్స్ రొటేట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఆ తిరిగి ఆ వాటర్ ఏం చేస్తాం, మళ్ళీ లోపలికి పంపించేస్తాం, మళ్ళీ తిరిగి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిన తర్వాత. సో సింపుల్ గా ఏదైతే వాటర్ బయటకు వస్తుందో పైకి వస్తుంది. పైకి రాగానే ఇక్కడ ప్రెజర్ తగ్గిపోతుంది. ప్రెజర్ తగ్గిపోవడం వల్ల ఏమైతే స్టీమ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే లోపల మొత్తం కూడా ఆవిరితో వస్తుంటుంది. బయటకు వచ్చేయగానే ప్రెజర్ తగ్గడం వల్ల స్టీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ వల్ల ఇక్కడ టర్బైన్స్ రొటేట్ చేస్తుంటాం. టర్బైన్స్ వల్ల రొటేషన్ వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన తర్వాత ఇది ఇటు పోల్స్ కి పంపిస్తాం. తిరిగి వాటర్, మిగిలిన వాటర్ సో మళ్ళీ సో భూమి లోపలికే పంపిస్తుందన్నమాట. ఇది జియోథర్మల్ ఎనర్జీ ప్రాసెస్ అనమాట. కంటిన్యూగా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మనకి జియోథర్మల్ ఎనర్జీ. సో ఇలాంటి జియోథర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడంలో చాలా దేశాలు ముందంజలో ఉన్నాయి మనకి. ఓకే, సో చాలు. ప్రపంచంలో మొత్తంగా జియోథర్మల్ ఎనర్జీ కెపాసిటీ ప్రపంచం మొత్తంలో ఇంత ఉందంట. ఎంత, 15.4 గిగావాట్స్ ఆఫ్ ద జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ కెపాసిటీ ఉందంట ప్రపంచం మొత్తంలో. దీంట్లో యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో మనకి జియోథర్మల్ ఎనర్జీని మన ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉందంట. మనకి ఇది ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ అడగవచ్చు. అంటే ఈ మధ్యన కాలంలో ఏపీపీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో డైరెక్ట్ అడుగుతాడు. సో మనకి 15.4 గిగావాట్స్ ఆఫ్ ద సో జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి ప్రపంచంలో ఇంత కెపాసిటీ ఉంది. సో హైయెస్ట్ మనకి తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి జియోథర్మల్ ఎనర్జీని సో ప్రొడక్షన్ చేస్తుంది, 37 మెగావాట్స్ సో అమెరికా. ఆ తర్వాత ఇండోనేషియా తీసుకుంటే 2653, ఆ తర్వాత ఫిలిప్పైన్ తీసుకుంటే 1984, ఆ తర్వాత తుర్కియే సో 1734, కెన్యా, న్యూజిలాండ్, కెన్యా, మెక్సికో, ఇటలీ, ఐస్లాండ్ ఇలా ప్రొడక్షన్ చేస్తున్నాయి మనకి. సో రైట్. సో కాబట్టి ఇలా మనకి యునైటెడ్ స్టేట్స్ అనేది మనకి ఇంత ఉంది. ఆ తర్వాత ఏంటి మనకి ఇండోనేషియా, ఆ తర్వాత ఫిలిప్పైన్స్, ఆ తర్వాత ఇవి ఉన్నాయి మనకి. 3 అయితే గుర్తుపెట్టుకోవాలా, యుఐపి. సో దట్ ఈస్ ద ఇవన్నమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండోనేషియా అండ్ నెక్స్ట్ ఏంటిది ఫిలిప్పైన్స్ ఏవైతున్నాయో ఇవి 3 గుర్తుపెట్టుకోవాలా మీకు. ఓకే, నెక్స్ట్ వన్. మరి మన భారతదేశంలో ఉన్నాయా సో ఎక్కడైనా అంటే ఎస్, భారతదేశంలో కూడా మనకి జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి జోన్స్ ఉన్నాయి మనకి చాలా వరకు. అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే సహకారంతో ఒక 10 జోన్లని ఐడెంటిఫై చేసింది అనమాట. సో దాదాపు భారతదేశంలో 381 ప్లేసెస్లలో మనకి జియోథర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి యాజ్ పర్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా. అయితే ఈ 381 ప్రాంతాలను ఏం చేశారంటే 10 పార్ట్స్ గా డివైడ్ చేశారనమాట. వాటికి పేర్లు పెట్టారు. ఏమని, సో 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ అని పేరు పెట్టడం జరిగింది. 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఈ 381 కలిపితే దాదాపు 10,600 మెగావాట్లో మనం ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంది. 10,000 మెగావాట్ల సో మనకి జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంది. 381 సైట్లను, ఈ 381 సైట్లను 10 ప్రావిన్సెస్ గా డివైడ్ చేశారు. మీరు చూద్దాం, ఒక్కొక్క సైట్ కాకుండా నువ్వు ఇలా 10 ప్రావిన్సెస్ గా డివైడ్ చేశారు అనమాట. ఇగో ఈ ప్రాంతాల్లో ఇక్కడ కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కొన్ని ప్లేసెస్ అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ మనకి, ఇక్కడ కొన్ని ప్లేసెస్, ఇక్కడ కొన్ని ప్లేసెస్, ఇక్కడ కొన్ని ప్లేసెస్, ఇట్లా ఎన్ని ప్లేసెస్ మనకి 381 ప్లేసెస్ ని మనం ఎన్ని రీజియన్స్ గా 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో మనకి డివైడ్ చేసింది అనమాట. సో 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని సైట్స్ ని,
381 సైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 50 సైట్స్ ఉండొచ్చు, ఇక్కడ 100 సైట్స్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా మనకి 381 సైట్లని సో 10 జాగ్రఫికల్ జియో థర్మల్ ప్రావిన్సెస్ లాగా మనకు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఓకే, చూద్దాం వాటి గురించి కూడా. భారతదేశంలో ఎంత ఉందని చెప్తున్నాయి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం. సో 10,600 ఎంత? సో 10,600 సో మనకి సో కెపాసిటీ ఉన్నట్టు చెప్తుంది. అంత జియో థర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉన్నట్టు, జియో థర్మల్ ఎనర్జీకి అవకాశం ఉన్నట్టు మనకు చెప్తుంది. భారతదేశంలో మనకి ఫస్ట్ వచ్చేసి పుగా వ్యాలీ సో మనకి లడాక్ రీజియన్ లోనే స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద పుగా వ్యాలీ ప్రాజెక్ట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ వెంచర్ లడాక్ రీజియన్ లో స్టార్ట్ అయింది, విచ్ ఇస్ ఆల్సో వరల్డ్స్ హైయెస్ట్ ఎట్ ద 14,000 feet హైట్ లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిది, అట్లాగే ప్రపంచంలో హైయెస్ట్ ప్లేస్ లో ఉంది. మనం ఇంతకుముందు చూసామే బొమ్మ. సో ఈ బొమ్మ అయ్యో ఇది పుగా వ్యాలీ లడాక్ లో. సో ఇది 14,000 feet సైట్ లో ఉంది. అండ్ ఇండియాలో స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ ఏంటిది జియో థర్మల్ ప్లాంట్ కూడా ఇదే అనమాట. ఇది పుగా వ్యాలీ లడాక్ లో ఉన్నటువంటి పుగా వ్యాలీలో ఇలా కంటిన్యూగా వాటర్ వెళ్తూ ఉంటాయి. సో ఈ వాటర్ అనేది హాట్ ఉంటుంది కాబట్టి మనం టర్బైన్స్ ఫిట్ చేసి టర్బైన్స్ రొటేట్ చేస్తాం. సో దాని ద్వారా ఏం జనరేట్ అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతూ ఉంటుంది మనకి. సో ఇలా భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ ఏంటిది జియో థర్మల్ భూమిలో నుంచి హీట్ అనేది వాటర్ రూపంలో బయటకు వెళ్తుంటది. సో అలా మనకి ఓవరాల్ గా మనకి ఇలా సో ప్రావిన్సెస్ లాగా డివైడ్ చేయడం జరిగింది మనకి 10,600. సో అయితే భారతదేశంలో ఎక్కువ మొత్తంలో మనకి వచ్చే వాటర్ అనేది ఈ రేంజ్ లో ఉంటుంది అనమాట. టెంపరేచర్ అనేది 100 to 180 degrees మధ్యలోనే ఎక్కువ మొత్తంలో మన దగ్గర ఉన్నటువంటి జియో థర్మల్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఏరియాస్ 381 ఏరియాస్ అన్నాం కదా. ఆ 381 ఏరియాస్ యొక్క అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే బయటకు వచ్చే వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందని కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో యావరేజ్ గా 100 నుంచి 180 degrees Celsius వరకే ఉన్నాయి. చూడండి, ఇండియా జనరల్లీ ఫాల్స్ విత్ ఇన్ ద మీడియం టు లో హీట్ ఎంథాల్పీ ఈ రీజన్ నుంచి ఎంత. సో ఇక్కడ నుంచి 100 to 180 degrees Celsius లోనే ఎక్కువ మొత్తంలో మనకి పాయింట్స్ అనేటివి ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో పాయింట్స్ అనేటివి ఈ జోన్ లో ఉన్నాయి. లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ మొత్తంలో. చూడండి, ఈ 10 జియో థర్మల్ ప్రావిన్సెస్ ఇన్ ఇండియా ఐడెంటిఫైడ్ ద వర్డ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు జిఎస్ఐ వాళ్ళు ఐడెంటిఫై చేసిన 10 ప్రావిన్సెస్ ఒకసారి పేర్లు చదువుదాం, తర్వాత చూద్దాం. హిమాలయన్ జియో థర్మల్ ప్రావిన్సెస్ అండ్ నాగా లూసాయి అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ సోన్ నర్మదా తపతి రివర్. దీన్నే సోనాటా అని చెప్తుంటాం మనం. ఎగ్జామినేషన్ లో అడగవచ్చు రేపటి రోజు, వాట్ ఈస్ సోనాటా? సోనాటా అనేది ఏంటిది? ఒక జియో థర్మల్ ప్రావిన్స్. ఓకే, మధ్యలో ఉంది కదా, ఇంతకుముందు చూసాం కదా మ్యాప్ లో తీసుకున్నప్పుడు మనం భారతదేశం ఇట్లా తీసుకుంటే ఈ మధ్యలో ఇది సోనాటా మొత్తం రీజియన్, ఈ సోనాటా రీజియన్. ఓకే, ఇటు సోన్ రివర్ ఉంటుంది, ఓకేనా, ఇటు తపతి రివర్ ఉంటుంది, ఇటు నర్మదా రివర్ ఉంటుంది. కాబట్టి ఇదంతా రీజన్ పేరు ఏమన్నాం సోనాటా. ఇక్కడ కూడా ఏమున్నాయి, ఈ సోనాటా రీజన్ లో కూడా ఏమున్నాయి మనకి ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిది జియో థర్మల్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి ప్రొడక్షన్ చేయడానికి కోసం. సో నాగా లూసాయి కానీ ఇవి కానీ, నెక్స్ట్ వచ్చేస్తే వెస్ట్ కోస్ట్ కానీ, నెక్స్ట్ క్యాంబే గ్రబెన్ కానీ, ఆరావల్లి కానీ, మహానది కానీ, గోదావరి కానీ, నెక్స్ట్ ఏంటిది సౌత్ ఇండియన్ క్రటోనిక్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో హిమాలయన్, సో నెక్స్ట్ నాగా లూసాయి, అండమాన్ నికోబార్, నర్మదా తాపి సోనాటా, వెస్ట్ కోస్ట్, క్యాంబే గ్రబెన్, ఆరావల్లి, మహానది, గోదావరి, సౌత్ ఇండియన్, ఈ 10 జియో థర్మల్ ప్రావిన్సెస్ అనేటివి ఉన్నాయి. 10 జియో థర్మల్ ప్రావిన్సెస్ అనేటివి ఉన్నాయి. ఈ 10 జియో థర్మల్ ప్రావిన్సెస్ అనేటివి మనకి ఉన్నాయి, చూడొచ్చు మనకి. ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే మనకి 381 పాయింట్స్ ఉన్నాయి మనకి. సో వాటిని మనకి ఇట్లా 10 ప్రావిన్సెస్ అంటే ఏంటి స్టేట్, ఏ స్టేట్ అనమాట జియో థర్మల్ స్టేట్స్ అనమాట. అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి జియో థర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, అలా ఐడెంటిఫై చేశారు. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా హిమాలయన్ రీజియన్. సో హిమాలయన్ ఒక ప్రావిన్స్. ఇక్కడ ఏంటంటే సోనాహా ఢిల్లీ ఇంకొక ప్రావిన్స్. ఇక్కడ ఏంటంటే క్యాంబే గ్రబెన్ అనేది ఇంకొక ప్రావిన్స్. ఇక్కడ వెస్ట్ కోస్ట్ కానీ, నెక్స్ట్ ఏంటి సౌత్ ఇండియన్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఇక్కడ గోదావరి బేసిన్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రావిన్స్ కానీ, నెక్స్ట్ ఏంటి సోనాటా. సో ఇది సోన్ నర్మదా తాపి ప్రావిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి ఇక్కడ అన్ని స్పాట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్పాట్స్. ఇక్కడ కూడా మనకి ఎక్కువ మొత్తం ఏంటిది జియో థర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి ఉన్నటువంటి స్పాట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా, అలా ఎన్ని స్పాట్స్ ఐడెంటిఫై చేశారు? 381 స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేశారు ఇన్ 10 different లొకేషన్స్. సో ఇది ఏరియా అనమాట, ఇది లార్జ్ ఏరియా. స్పాట్ అంటే చిన్న స్పాట్, ఇదేంటిది ప్రావిన్స్. ఆ ఏరియాలో ఎన్నో స్పాట్స్ అన్ని ఉండొచ్చు మనకి. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో ఇక్కడ అర్థమవుతుందా? ఇది ఒక ఏరియా, ఈ ఏరియాలో ఇక్కడ ఎన్నెన్నో వచ్చాయి. ఇక్కడ 50, 100 ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సో మొత్తం 381 ఐడెంటిఫై చేశారు 10 లొకేషన్స్ లో. అంటే ఈ లొకేషన్స్ అంటే ఇది ఏరియా. దిస్ లొకేషన్ ఈస్ నాట్ సింగిల్ లొకేషన్, ఇట్ ఈస్ అబౌట్ బిగ్ ఏరియా. సో ఈ ఏరియాలో మనకి 381 ఏం చేస్తాం మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. రైట్. సో దాంట్లో తీసుకుంటే మనకి ఫస్ట్ వన్ చూడండి, ఇవి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. పుగా కానీ, చుమాంగ్తాంగ్ కానీ, గైక్ కానీ, డెమ్చక్ కానీ, నుర్బా కానీ, సో గల్హర్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? సో మనకి లడాక్ రీజియన్ లో ఉన్నాయి.
మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఇది మనకి ఏంటిదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయి, లేదంటే డైరెక్ట్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి బై హార్ట్ చేసుకోవాలి. పుగా కానీ, చుబాంగ్ తాంగ్ కానీ, గైక్ కానీ, డెమ్చక్ కానీ, సో నుబ్రా కానీ, సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? సో ఇవి డెమ్చక్ కానీ, నుబ్రా వ్యాలీ కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పుగా కానీ లడక్ లో ఉంటాయి. సిద్ధు అనే జియో థర్మల్ ఎనర్జీ యొక్క సైట్ అనేది ఎక్కడ ఉంది? మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉంది. డైరెక్ట్ బై హార్ట్ చేయాలి. సిద్ధు అనేది ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అలాగే మణికరణ్, ఇది ఓల్డ్ దే, చాలా సార్లు ఎగ్జామ్ లో రిపీట్ అయింది ఆల్రెడీ ఇంతకుముందే. మణికరణ్ కానీ, కసోల్ కానీ, తప్రీ కానీ, ఈ మూడు ఎక్కడున్నాయి? హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. మణికరణ్ ఓల్డ్ది, ఇప్పుడు రెండు కొత్తగా ఇవి న్యూస్ లోకి వచ్చాయి. ఏవి? కసోల్ కానీ, రెండోది ఎక్కడ? తప్రీ. కసోల్ అండ్ తాప్రీ రెండు అనేటివి హిమాచల్ ప్రదేశ్ లోనే. మణికరణ్ అనేది ఓల్డ్ అనే చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సైట్లలో ఇవే ఒకటి అనమాట. కసోల్ కానీ, టప్రీ కానీ. సో రెండు ఎక్కడ ఉన్నాయి? మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. కసో అండ్ టప్రీ అనేది ఎక్కడ ఉన్నాయి? మనకి హిమాచల్ ప్రదేశ్ లలో ఉన్నాయి. మణికరణ్ కానీ, కసోల్ కానీ, టప్రీ కానీ ఎక్కడ ఉన్నాయి? హిమాచల్ ప్రదేశ్ లోనే. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ లో తీసుకుంటే తపోవన్, ఇది ఓల్డ్దే. సో నెక్స్ట్ ఇవి ఘరీ. సో ఘరీ కానీ, నెక్స్ట్ జ్యోతిష్మత్ కానీ, నెక్స్ట్ జుమా కానీ, నెక్స్ట్ జమునోత్రి కానీ, నెక్స్ట్ సో గంగానని కానీ, నెక్స్ట్ ఏంటి బేడా కానీ, నెక్స్ట్ ఏంటి జ్యోతి కానీ. ఓకే, నెక్స్ట్ న్యూ కానీ, నెక్స్ట్ ధర్ కానీ, నెక్స్ట్ ఏంటి బేటీ కానీ. సో ఇవన్నీ ఎక్కడ మనకి ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ ఇన్ ద ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. తపోవన్ కానీ, సో గారీ కానీ, జ్యోతిష్మత్ కానీ, జుమా కానీ, జమునోత్రి, సో గంగానని అండ్ బేడా అండ్ జ్యోతి అండ్ న్యూ అండ్ దర్ అండ్ ద బేటీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ ఇన్ ద ఉత్తరాఖండ్. ఏది? సో తపోవన్, గరి, జ్యోతిష్మత్, జుమా, జమునోత్రి, ఓకే, సో గంగా, నని, బెడా, జ్యోతి, న్యూ, దార్, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. టైం ఉన్నప్పుడు బై హార్ట్ చేయాలా. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా వెరీ లేటెస్ట్ అన్నమాట. ఇవి లేటెస్ట్, ఇప్పటివరకు ఏ బుక్లలో కూడా మనకి లేవు, ఎక్కడ కూడా లేవు అనమాట. ఇవి వెరీ లేటెస్ట్. ఇవి సాచు ఇవన్నీ, సాచు కానీ, నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఏంటి తాక్సింగ్ కానీ, ఈ రెండు కూడా జియో థర్మల్ సైట్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్. ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో తాషింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలోక్ కానీ అండ్ ద హ్యూమెన్ షాంగ్ అనేది కూడా ఇవి సిక్కిం లో ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ సోహనా హర్యానాలో, అండ్ భీంబాద్ సో బీహార్ లో కానీ, అండ్ సూరజ్ కుండ్ అండ్ ద తంతోలి జార్ఖండ్ లో కానీ, అండ్ బర్కేశ్వర్ ఇన్ వెస్ట్ బెంగాల్. బర్కేశ్వర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ కొత్త సైట్స్. కొంచెం సూరజ్ కుండ్ అంటే పాతది అనుకోండి, కానీ బర్కేశ్వర్ కానీ, భీంబాద్ సో ఇక్కడ బీహార్, బిహెచ్ఐ భీంబాద్. ఆ చిన్నది ఒక్కటి తెలిసినా మనకి ఎగ్జామినేషన్ లో పొరపాటు మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తాయి. మనకి సోనేపట్టు, సోహానా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? హర్యానాలో ఉంటాయి మనకి. సో సోహానా ఏంటిది? హర్యానా. నెక్స్ట్ సిక్కిం పోలోక్ కానీ, నెక్స్ట్ యుమెన్సామ్ డోంగ్ అనే సిక్కిం లో. మీకు ఈ పేర్లు అనేది చూస్తే ఇవి నార్త్ ఈస్ట్ అని మనకు అర్థమైపోతుంది. మనకి కావాలి ఎగ్జామినేషన్ లో ఆ లాజిక్ అని అర్థం చేసుకోవాలా. పోలోక్ కానీ, సాచు కానీ అండ్ తక్ష్ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవి ఏదో మనకి కావు, ఇది అరుణాచల్ ప్రదేశ్ లేదంటే సిక్కిం. అంటే నార్త్ ఈస్ట్ ఇవి వేరే ట్రైబల్ నేమ్స్ లాగా వేరే ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజ్ లాగా ఉంది. సో అందువల్ల సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఇన్ ద ఎగ్జామినేషన్. భీంబెక్ సో భీంబాద్, సో దట్ ఈస్ బీహార్. అండ్ సూరజ్గుర్ తంతోలి జార్ఖండ్. అండ్ బర్కేశ్వర్ ఎక్కడ ఉన్నాయి? మనకి వెస్ట్ బెంగాల్ లో ఉన్నాయి. సోహానా హర్యానా. సో ఇక్కడ పోలోక్ సో మనకి సిక్కిం లో ఉంది. పోలోక్ అనేది ఏంటిది? సిక్కిం లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనకి తత్తాపని ఛత్తీస్గఢ్ లో ఉంది. అహోని ఎక్కడుంది? మనకి మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ దొలేరా అండ్ తువా అండ్ తుల్సిహాన్ గుజరాత్ లో ఉంది. అండ్ దిల్జహారి, అత్రి ఒరిస్సాలో ఉన్నాయి. అండ్ ఉన్హావే అండ్ సతివాలి, తురాల్ మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ మనుగురు తెలంగాణలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జియో థర్మల్ సైట్స్ కి అవకాశం ఉన్నటువంటి ఏరియాలు. సో ఎట్లయినా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మధ్యప్రదేశ్ లో ఉన్నది ఫస్ట్ టైం. ఇది ఏంటిది? అనుహోని. సో అనుహోని ఎక్కడుంది? మధ్యప్రదేశ్ లో ఉంది. భీంబాద్ ఎక్కడుంది? బీహార్ లో ఉంది. పోలో ఎక్కడుంది? సిక్కిం లో ఉంది. తత్తాపని ఎక్కడుంది? ఛత్తీస్గఢ్ లో ఉంది. అర్థమవుతుందా? సో దొలేరా మీ అందరికి తెలుసు, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైడ్ దొరోలా ఉంటాయి కదా, పెద్ద డ్యామ్ కనుక్కున్నారండి. దొలేరా కానీ, తువా కానీ, తులసియాం గుజరాత్ లో కానీ, అండ్ దిల్జాహరి అత్రి ఒడిస్సాలో కానీ, సో ఇది కేడ్ కానీ, సత్వాలే తురాల్ కానీ ఎక్కడ మహారాష్ట్రలో కానీ, అండ్ మనుగురు ఎక్కడ తెలంగాణలో కానీ, ఇవన్నీ కూడా ఏంటి? జియో థర్మల్ ఎనర్జీని ఐడెంటిఫై చేసినటువంటి సైట్స్ అనమాట. జియో థర్మల్ ఎనర్జీని ఐడెంటిఫై చేసినటువంటి సైట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పాలసీలోనే మెన్షన్ చేశారు, నేనేం సపరేట్ గా చెప్పట్లేదు. ఆల్ దీస్ ఆర్ మెన్షన్ ఇన్ ద పాలసీలోనే ఇవన్నీ కూడా హిమాలయన్, నాగాయి లూసార్ ఏరియా, అండమాన్ నికోబార్, సోనాటా, గినాటా, పినాటా ఇవన్నీ మెన్షన్ చేశారు వీళ్ళు. సో ఇవి ప్రావిన్సెస్ లాగా మనకి మెన్షన్ చేశారు. మనకి దాంతో పాటు సైట్స్ కూడా మెన్షన్ చేశారు. పుగా వ్యాలీ కానీ, చుమ్తాంగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. సిద్ధు జమ్మూ కాశ్మీర్, సో మణికరణ్, కసోల్ తప్రి హిమాచల్ ప్రదేశ్. మీరు టైం ఉన్నప్పుడు చదవాలి, ఊరికే రావు. సోహానా హర్యానా, భీంబాద్ బీహార్, సూరజ్ కుండ్ జార్ఖండ్. జస్ట్ టైం ఉన్నప్పుడు చూడాలి. ఓకే, ఇవన్నీ కూడా జియో థర్మల్. మరి పాలసీ గురించి అర్థం. ఇప్పుడు పాలసీ అనేది కదా మనం చదువుతుంది. పాలసీలో మరి జియో థర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలని చెప్పారు కదా. సో ఏం చెప్తుంది ఈ పాలసీ?
పాలసీ, జియోథర్మల్ పాలసీ మనకి September 15, 2025 రోజు మనకి ఏం చేశారు, అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు. ఎప్పుడు మనకి September 15th ఆఫ్ ద, సో మన 2025 రోజు మనకి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇది టు ఎస్టాబ్లిష్ ద జియోథర్మల్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్స్ ఆఫ్ ద ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ ల్యాండ్స్కేప్. సో టు మీట్ ద వాట్, సో 2070 యాజ్ వాట్, నెట్ జీరోని రీచ్ అవ్వాలి మనం. దానికోసం మనకు సో సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి, విండ్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి, వీటితో పాటు మనకి ఇప్పుడు జియోథర్మల్ ఎనర్జీని కూడా ప్రొడక్షన్ చేయాలి. చేసినప్పుడే మనకి ఏం రీచ్ అవ్వచ్చు మనకి, సో నెట్ జీరో రీచ్ అవ్వడానికి ఏముంటది, అవకాశం అనేది ఉంటది. ఏంటిది, నెట్ జీరో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. సో ఇది విజన్ అనమాట. సో నెక్స్ట్ గోల్స్, వాట్ ఆర్ ద గోల్స్, ఏమేమి గోల్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద వాట్ మేజర్ గోల్స్ ఆఫ్ ద దిస్ వన్. దీంట్లో ఉన్నటువంటి ఏంటి గోల్స్ ఏవైతున్నాయో అవి మాట్లాడుకుందాం. గోల్స్ నెంబర్ 1, to improve the research capabilities on the, so that is the geothermal energy development and deployment of the advanced geothermal exploration and improve the drilling techniques. సో కొత్త టెక్నిక్స్ ఇవంతా ఏముంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఐడియా పెట్టుకుని వదిలేయండి అంతే. ఏ పాలసీ అయినా అవే ఉంటాయి. ఏం టార్గెట్స్ ఏం లేవు కదా, ఇంత ప్రొడక్షన్ చేయాలన్న టార్గెట్ ఉందా, లేదు. జస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనం జస్ట్ చూసి వదిలేయండి అంతే. సో ఇంప్రూవ్ ద డ్రిల్లింగ్ టెక్నిక్స్ అండ్ జియోథర్మల్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ అండ్ ద కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేషన్ అండ్ డైరెక్ట్ యూజ్ ఆఫ్ ద వాట్ టెక్నాలజికల్ అడాప్షన్. ఇవన్నీ కావాలి కదా మనకు మేజర్ గా, భూమి లోపల డ్రిల్ చేయాలి కదా, అందుకని డ్రిల్లింగ్ టెక్నిక్స్ కావాలి. నెక్స్ట్ ఏంటి, జియోథర్మల్ రిజర్వాయర్స్ కావాలి మనకి మేజర్ గా, మేనేజ్మెంట్ అవి. సో ఎక్కడైతే మనం డ్రిల్లింగ్ చేస్తున్నామో వాటిని. నెక్స్ట్ ఏంటిది, కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేషన్, లోపల నుంచి వాటర్ ద్వారా వాటర్ బయటకు వచ్చిన తర్వాత టర్బైన్స్ రొటేట్ అవుతుంటే మనకి పవర్ జనరేట్ అవుతుంది కదా, వాటి ద్వారా ఎంత కాస్ట్ అవుతుందో కాస్ట్ కూడా తగ్గించగలగాలి మనం. అండ్ డైరెక్ట్ యూజ్ ఆఫ్ ద టెక్నాలజికల్ అడాప్షన్ చేయాలి. నెక్స్ట్ టు కొలాబరేట్ విత్ ద మినిస్ట్రీస్, ద ఇంటర్నేషనల్ జియోథర్మల్ డెవలప్మెంట్ బాడీస్ అండ్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ టు ఇన్కార్పొరేట్ ద వాట్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎక్స్ప్లోరేషన్ అండ్ ద రీసోర్స్ అసెస్మెంట్ అండ్ టెక్నాలజీ డిప్లాయ్మెంట్. అంటే ఇంటర్నేషనల్, సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ అండ్ నేషనల్ లెవెల్ కోఆర్డినేషన్ ఉండాలి విత్ రెస్పెక్ట్ టు ద దేనికోసం, జియోథర్మల్ ఎనర్జీ యొక్క డెవలప్మెంట్ కోసం, రీసెర్చ్ కోసం. నెక్స్ట్ డిప్లాయ్ ద జియోథర్మల్ హీటింగ్, జియోథర్మల్ కూలింగ్ సొల్యూషన్స్, సో ఆన్ ద డైరెక్ట్ యూజ్ అప్లికేషన్ టు డీకార్బనైజ్ ద బిల్డింగ్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. అండ్ ఏవైతే మనకి జియోథర్మల్ ఎనర్జీ ఏదైతే ఉన్నాయో దానికి కొత్త టెక్నిక్స్ కూడా తీసుకురావాలంటాం. దాన్నే మనం టు డిప్లాయ్ ఏమంటున్నాం, జియోథర్మల్ హీటింగ్ అండ్ కూలింగ్ సొల్యూషన్స్ అని తీసుకురావాలని చెప్తున్నాడు మనకి. సోలార్ హీట్ పంప్స్ ద్వారా, వాటి ఇంక్లూడింగ్ ద సోలార్ హీట్ పంప్స్. ఇది మనకు చెప్పాలంటే సింపుల్ గా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ నుంచి చాలా సార్లు హాట్ వాటర్ బయటకు వెళ్తా ఉంటుంది. ఆ హాట్ వాటర్ ని కూడా మనం ఏం చేయాలి, వాడుకోవాలి. వాడుకుంటే దాన్ని సోలార్ హీట్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికో వేరే వాటికి వాడుకుంటూ ఉండాలి. సో అవి కూడా మనకి ఇప్పుడు ఇండస్ట్రీ ద్వారా హాట్ వాటర్ వచ్చినప్పుడు ఒక టర్బైన్ పెట్టినాం అనుకో, ఆ హాట్ వాటర్ టర్బైన్ ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పవర్ అనేది జనరేట్ అవుతుంది. వాటిని సోలార్ ప్యానల్ కి కనెక్ట్ చేయొచ్చు, ఆ పవర్ సోర్స్ ని. వాట్ ఎవర్ ఏవైనా అలాంటి కొత్త మోడల్స్ ని డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ టు ఎస్టాబ్లిష్ అండ్ ప్రమోట్ ద అడ్వాన్స్డ్ జియోథర్మల్ ఎక్స్ప్లోరేషన్ త్రూ ద కోఆర్డినేషన్ విత్ ద ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్. ఎందుకంటే మనము ఏవైనా సైట్స్ ని భూమి లోపల ఎక్స్ప్లోరేషన్ చేయాలి, అక్కడ జియోథర్మల్ ఎనర్జీ ఉందా లేదా ఎక్స్ప్లోరేషన్ చేయాలంటే మనం వీళ్ళతో కోఆర్డినేషన్, వీళ్ళతో టైఅప్ అవ్వాలి. ఎవరికి, ఆయిల్ అండ్ గ్యాస్ ని ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటారు కదా భూమి లోపల, సో వాళ్ళతోటి మనం టైఅప్ అవ్వాలి. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో, సో దాని వాళ్ళతోటి జియోథర్మల్ ఎక్స్ప్లోరేషన్ త్రూ ద కోఆర్డినేషన్ విత్ ద ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, వీళ్ళతో పాటు వీళ్ళతో టైఅప్ అవ్వాలి. టైఅప్ అయినప్పుడు అక్కడ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తో పాటు మేబీ జియోథర్మల్ ఎనర్జీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుందేమో. బట్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మనం ఏం చేయాలి, జియోథర్మల్ ఎనర్జీని ఎక్స్ప్లోరేషన్ చేయాలి. ఎవరితో కోఆర్డినేట్ చేయాలి, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టు బిల్డ్ ఏ రోబస్ట్ పబ్లిక్ ప్రైవేట్ ఎకో సిస్టమ్ ఫర్ ద లాంగ్ టర్మ్ జియోథర్మల్ సెక్టార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్ అండ్ ద నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి నీకు, టు బిల్డ్ ద రోబస్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎకో సిస్టమ్ ఫర్ ద లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద జియోథర్మల్ సెక్టార్, ఫర్ ద లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద జియోథర్మల్ సెక్టార్. ఓకే, ఫర్ ద లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద జియోథర్మల్ సెక్టార్ కోసం మనకి కోఆర్డినేషన్ అనేది డెవలప్మెంట్ చేయాలి. ఓకేనా, సో మనం జాగ్రత్తగా చదవాలి. ఓకే, ఇవి. సో మనకి ఇవన్నీ తీసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే టు ఇంప్రూవ్ ద రీసెర్చ్ క్యాపబిలిటీ ఇన్ ద జియోథర్మల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి జియోథర్మల్ బాడీస్ అండ్ ద నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, heating and cooling solutions, and to establish, promote the geothermal exploration, and to build the robust public private ecosystem for the long term development of the geothermal sector, and the capacity building and knowledge sharing with respect to the geothermal energy. ఇవన్నీ కూడా గోల్స్ అన్నమాట. ఈ అన్నిటిని గోల్స్ అన్నిటిని కూడా ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే డైరెక్ట్ గా జియోథర్మల్ ఎనర్జీ పాలసీ గురించి రాయాలన్నప్పుడు మనం యాస్టీస్ గా ఈ వర్డ్స్ అయితే రాయలేము, ఎవరికి గుర్తుండవు. సో అందువల్ల ఇక్కడ రాసేది ఏంటిది,
ఇంప్రూవ్ డ్రిల్లింగ్ టెక్నిక్స్ ఇట్లాంటి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో అడ్వాన్స్డ్ జియోథర్మల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇంప్రూవ్ డ్రిల్లింగ్ టెక్నిక్స్, కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేషన్, ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్, హీటింగ్ అండ్ కూలింగ్ సొల్యూషన్ విత్ అడ్వాన్స్డ్ కండిషన్స్, అండ్ ఏంటి జియోథర్మల్ ఎక్స్ప్లోరేషన్ ఆయిల్ గ్యాస్ తో టైఅప్ అయి, అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇక్కడ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అండ్ ఏంటి కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా మనకేంటి సాధించాలని చెప్పేసి నేషనల్ జియోథర్మల్ పాలసీలో చెప్పడం జరుగుతుంది అనమాట మనకి. ఓకేనా? సో ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి నేషనల్ జియోథర్మల్ పాలసీ చెప్తుంది మనకి. ఓకేనా? సో అలా మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ ఓఎన్జీసీ ఏవైతే ఉన్నారో, ఈ ఓఎన్జీసీ అనేది మనకు పుగా వ్యాలీలో మనకు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఏంటిది జియోథర్మల్ ప్లాంట్ అనేది ఇక్కడ. సో మన పుగా విలేజ్ లడాఖ్లో ఇంతకుముందు చూపించింది. అలాగే టాటా పవర్ కూడా పెద్దది స్టార్ట్ చేయాలనుకుంటుంది గుజరాత్ లోపల మనకి 5 మెగావాట్స్ తోటి టాటా పవర్. అండ్ అలాగే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దాదాపు ఛత్తీస్గఢ్ లో మన దాదాపు 300 మెగావాట్ల యొక్క జియోథర్మల్ పవర్ ప్లాంట్ కూడా నిర్మించాలనే ప్లానింగ్ లో ఉందన్నమాట ఆల్రెడీ. మనకి ఇండియాలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? పుగా వ్యాలీ ఛత్తీస్గఢ్ లో స్టార్ట్ అయింది. ఎవరి సహకారంతో? ఓఎన్జీసీ వాళ్ళు దాన్ని సో అక్కడ మనకి జియోథర్మల్ ప్లాంట్ ని నిర్మించడం అనేది జరుగుతుంది. సో ఇంకా మిగతా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఈ జియోథర్మల్ ప్లాంట్స్ లో అంటే, ఈ పాలసీలో ఏమేమి బెనిఫిట్స్ వస్తాయంటే, సో ఈ పాలసీస్ లో ఎవరైతే ఉన్నారో ఈ పాలసీస్ లో ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. చూడండి, ఇట్ కవర్స్ బోత్ హై ఎంథాల్పీ రిసోర్సెస్ ఫర్ దట్ పవర్ జనరేషన్, లో టు మీడియం ఎంథాల్పీ. నెక్స్ట్ 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని అలో చేస్తున్నారు దీంట్లో. అండ్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ హాలిడేస్, ఇంపోర్ట్ డ్యూటీ ఎక్సెంప్షన్స్, కన్సెషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రొవైడింగ్ అప్ టు 30 years వరకు గవర్నమెంట్ అనేది సపోర్ట్ గా చేయడం అనేది జరుగుతుంది. జాయింట్ వెంచర్స్ ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. బట్ జనరల్ గా ఏదైనా ఒక పాలసీని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏమేమి ఇస్తారనేది మినిమం ఐడియా అనేది మనకు ఉండాలి. జనరల్ గా ఎప్పుడైనా మెయిన్స్ రాస్తే ఇవి ఏం పాయింట్స్ గుర్తురానప్పుడు మనకి పనికి వస్తాయి అన్నమాట. ఇట్ కవర్స్ ఏంటి ఇవి 100% ఆఫ్ ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలో చేయడం జరిగింది దీంట్లో జియోథర్మల్ ప్లాంట్ లో. అలాగే 30 సంవత్సరాల వరకు గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వబోతుంది. అలాగే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్జామ్షన్స్, కన్సెషన్స్ ఆన్ ద లోన్స్ ఇవి కూడా ఉన్నాయి మనకి. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా గవర్నమెంట్ అనేది సహకారం అనేది చేస్తూ ఉంటుంది. ఇట్ ప్రమోట్స్ ద వాట్ సో మనకి ఆయిల్ అండ్ వెల్స్ ఏవైతే మనకి ఆయిల్ ఫీల్డ్ కానీ గ్యాస్ ఫీల్డ్ కానీ ఏవైతే వాడి మనం వాడకుండా వదిలేసినామో ఆ ఫీల్డ్ అన్నిటిలో కూడా జియోథర్మల్ ఎనర్జీ ఉందా లేదా ఎక్స్ప్లోరేషన్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉన్నాయంట ఫ్యూచర్ లో. సో అవన్నీ చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ జస్ట్ మీకు ఐడియా కోసం అనేది, క్లారిటీ కోసం అనేది మెన్షన్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సిగ్నిఫికెన్స్, ఈ జియోథర్మల్ ఎనర్జీని మనము ప్రొడక్షన్ చేయడం ద్వారా సో ఏం జరుగుతుందంటే ఇక లో కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. కాస్ట్ ఎఫెక్టివ్, జియోథర్మల్ ఎనర్జీ ఇస్ ద వాట్ చీపర్ దాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ విత్ సేవింగ్ యాజ్ వాట్ 80% ఆఫ్ ద వాట్ కంపెనీ. ఎందుకంటే నువ్వు వేరే వాటి అన్నింటిలో కూడా ఫ్యూల్ కావాలి. ఫ్యూల్ కాస్ట్, పెట్రోల్ అనుకోండి పెట్రోల్ ని కొనాలి, డీజిల్ అనుకో డీజిల్ ని కొనాలి, కోల్ అంటే కోల్ ని కొనాలి. కానీ దీనికి ఏం కొనాల్సిన అవసరం లేదు, అదే భూమిలోకి వెళ్ళి ఆటోమేటిక్ వస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అందువల్ల కాస్ట్ ఎఫెక్టివ్ ఇది, లో కార్బన్ ఎమిషన్స్. అండ్ నెక్స్ట్ ఏంటిది వెదర్ ఇండిపెండెంట్ కన్సిస్టెన్సీ, లైక్ అండ్ సోలార్ కానీ విండ్ ఎనర్జీ కానీ. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి వింటర్ లో ఉంటాయా? ఉండవు. సో కాబట్టి ఇవన్నీ వెదర్ మీద డిపెండ్ అయినాయి. సోలార్ ఎనర్జీ కానీ జియోథర్మల్ ఎనర్జీ అనేది భూమి లోపల కదా. సో కాబట్టి మనకి వెదర్ కి సంబంధమే లేదు, ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. బయట ఏం జరుగుతుంది అనేది అవసరం లేదు, లోపల నుంచి ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి ఏంటిది వెదర్ ఇండిపెండెంట్. నెక్స్ట్ నో ఫ్యూల్ రిక్వైర్మెంట్. ఇంతకుముందు చెప్పాను జియోథర్మల్ ప్లాంట్స్ కి ఎలాంటి ఫ్యూల్ అవసరం లేదు, లోపల భూమిలో నుంచి ఆటోమేటిక్ గా సప్లై అవుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. అంతే తప్ప కోల్ లాగా మనం కోల్ని తీసుకొచ్చి సప్లై చేసి పెట్రోల్ ని పోసి బైక్ లో పెట్రోల్ పోయాలి కదా, దీంట్లో ఏం పోయాల్సిన అవసరం లేదు. జియోథర్మల్ ప్లాంట్ అది భూమిలో నుంచి వస్తూనే ఉంటుంది, కంటిన్యూ సప్లై ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నో ఫ్యూల్ రిక్వైర్మెంట్. అండ్ అలైన్మెంట్ విత్ వాట్ ఇండియాస్ నెట్ జీరో గోల్స్. మనము 2070 నాటికి ఏం చేయాలనుకుంటున్నాం, మనం నెట్ జీరో సాధించాలనుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ పాలసీ అనేది, హెల్ప్ చేయడానికి అవకాశం అనేది ఉంది. ఛాలెంజెస్, సో మరి దీన్ని ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటిదంటే బట్ లొకేషన్ స్పెసిఫిక్. ఇదంటే ఇప్పుడు లడఖ్ లో పుగా వ్యాలీ ఉంది, లడఖ్ లో ఉన్న పుగా వ్యాలీ ఏదైతే ఉందో సో ఈ పుగా వ్యాలీలో ప్రొడక్షన్ జరగచ్చు. సో ఈ పుగా వ్యాలీలో ప్రొడక్షన్ జరిగినప్పుడు అది అక్కడ ఏమైతే నీకు పుగా వ్యాలీలో ప్రొడక్షన్ అది ఆ ప్రాంతంలోనే చేయొచ్చు తప్ప వేరే ప్రాంతానికి చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది లొకేషన్ స్పెసిఫిక్. లడఖ్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ చేస్తావమ్మా. సో కాబట్టి ఇది లొకేషన్ స్పెసిఫిక్ ఒకటి. నెక్స్ట్ సీస్మిక్ రిస్క్ ఉన్నాయి మనకి, భూమి లోపల జియోథర్మల్ భూమిలో నుంచి ఎనర్జీ కాబట్టి మనకి ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎక్కువ మొత్తంలో డ్రిల్లింగ్ చేయడం ద్వారా వాటి ద్వారా. నెక్స్ట్ ఇనీషియల్ గా ఎక్కువ కాస్ట్ అవుతుంది, తర్వాత కాస్ట్ తగ్గిపోతుంది. కానీ ఫస్ట్ డ్రిల్లింగ్ చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టడానికి కోసం ఇనీషియల్ గా ఎక్కువ మొత్తంలో కాస్ట్ అవుతుంది. అండ్ డ్రిల్లింగ్ చేయడం ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ లాంటి కాంపౌండ్స్ కూడా భూమిలో నుంచి బయటకు రావచ్చు, అవకాశాలు ఉన్నాయి మనకి. సో అవి కూడా అవకాశాలు ఉంటుంది. ఇది లిమిటేషన్స్ అనమాట. ఛాలెంజెస్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా. ఇవి లో కార్బన్ ఎమిషన్స్, కాస్ట్ ఎఫెక్టివ్, వెదర్ ఇండిపెండెంట్, నో ఫ్యూల్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ తీసుకుంటే లొకేషన్ స్పెసిఫిక్,
సెస్మిక్ రిస్క్ ఉంది, హై కాస్ట్ ఇనీషియల్ గా, ఆ తర్వాత డ్రిల్లింగ్, ఇవి కూడా ఉన్నాయి మనకి. సో ఏవైనా జరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇది జియోథర్మల్ పాలసీకి సంబంధించి. జియోథర్మల్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది జియోథర్మల్ పాలసీ. సో మనకి వెరీ రీసెంట్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు మనకి. ఎప్పుడు? సెప్టెంబర్ 15th ఆఫ్ ద ఇది. సో ఇక్కడ మనకి కంటిన్యూగా అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి. ఎందుకంటే ఇక్కడ నువ్వు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ కానీ బయటికి రావచ్చు. కంటిన్యూగా ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ సీస్మిసిటీ ఉండి సీస్మిక్ జోన్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఎర్త్క్వేక్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి. ఏవైనా ఉండొచ్చు మనకి. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఎనీవే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టెప్ అయితే ముందుకేసింది. దేనికి? జియోథర్మల్ ఎనర్జీ అనేది భారతదేశంలో 10,600 మెగావాట్ల జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి మనకు అవకాశం ఉంది 381 సైట్లలో, అకార్డింగ్ టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వరల్డ్ లోపల 15.4 గిగావాట్స్ అనేది ప్రపంచంలో ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంది మనకి. ఓకే, సో ఇది నేషనల్ జియోథర్మల్ పాలసీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.